చివరకు నన్నే పొందుదురు. కాబట్టి అన్య దేవతలను ఆరాధించే వాళ్ళు వాళ్ళ యొక్క ఆ యొక్క ఫలాన్ని ఏ పర్పస్తో అయితే వాళ్ళు వాళ్ళని ఆ దేవతని ఆరాధిస్తారో ఆ ఫలాన్నే పొందుతారు. కానీ ఎవరైతే నన్ను ఆశ్రయిస్తున్నారో, అంటే నన్ను అంటే ఇక్కడ కృష్ణుడనే కాదు, ఆత్మని ఎవరైతే ఆరాధిస్తారో వాడు ఆత్మనే పొందుతాడు, ఆ పరమాత్మనే పొందుతాడు అని చెప్తున్నాను. అంతవత్తు బలం తేషాం తద్భవతి అల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామపి. అంటే నా భక్తులు నన్నే పొందుతున్నారు అని చెప్తున్నారు. వాళ్ళు అంతవత్తు బలం తేషాం అంటే ఆ యొక్క ఆ ఫలాలు అంటే నశ్వరమైనటువంటి ఫలాలు, అంటే వాటికి ఎండింగ్ ఉంటుందన్నమాట. అంతవత్తు అంటే అంతము కలిగినటువంటి ఫలాలు అన్నమాట. తర్వాత అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతేమా అబుద్ధయ పరంభావం అజానంతో మామవ్యయ మనుత్తమం. నేను శాశ్వతుడను, సర్వోత్తముడను, ఇంద్రియములకును మనస్సునకును గోచరింపని వాడును. ఈ పరమభావమును బుద్ధిహీనులు గ్రహింపక ఇట్టి సచ్చితానందకర పరమాత్ముడనైన నన్ను సాధారణ మనుష్యునిగా అనగా జనన మరణ చక్రములకు లోబడి పరిభ్రమించువానిగా తలంచెదరు. అంటే ఈ యొక్క అవ్యక్తం వ్యక్తిమాపన్నం, అందు లోపల ఉన్నటువంటి వాడు అవ్యక్తుడు. కానీ మనం ఏమని చూసుకుంటున్నాం, వ్యక్తిగా చూస్తున్నాం. ఒక చంద్రశేఖర సరస్వతిని చూస్తే ఏమనుకుంటాం, ఆయన ఒక స్వామీజీ ఏదో కంచి పరమాచార్య అనుకుంటాం. ఒక రమణ మహర్షిని చూస్తే ఏమనుకుంటాం, ఒక మనిషి అనుకుంటాం. ఒక రామకృష్ణ పరమహంసని చూస్తే మనిషి అనుకుంటాం. కాదు, వాళ్ళు ఆ రూపంలో ఘనీభవించినటువంటి, నీరు ఘనీభవిస్తే ఏ విధంగా ఐస్ అవుతుందో పరమాత్మ స్వరూపం ఘనీభవిస్తే ఆ స్వరూపం అయిందనమాట. ఇప్పుడు రాముడిని ఏమంటారు, ధర్మో విగ్రహవాన్ రామ అంటారు అనమాట. ఒక ధర్మాన్ని ఒక ఘనీభవిస్తే రాముడిగా అయిందనమాట. అట్లనే ఒక భగవంతుడు ఒక ఘనీభవిస్తే ఒక రామకృష్ణ పరమహంస, ఒక రమణ మహర్షి, ఒక పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి ఇలా అయ్యారనమాట. కాబట్టి అలాంటి వాళ్ళని మనం వ్యక్తిలాగా చూడకూడదు అనమాట. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతేమా అబుద్ధయ, అంటే ఎవరు బుద్ధి లేనివాడు అట్లా చూస్తాడు అని చెప్తున్నాడు అనమాట. బుద్ధి ఉన్నవాడు ఎవడు చూడ్డు అనమాట. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతేమాం అబుద్ధయ పరంభావం అజానంతో మాం అవ్యయం అనుత్తమం. అంటే ఇట్టి సచ్చిదానందగన పరమాత్ముడని నన్ను సాధారణ మనుషునిగా అనగా జనన మరణ చక్రమునకు లోబడి పరిభ్రమించిన వాణినిగా తలంచుదురు. కానీ ఆయన ఎలాంటి వాడు, శాశ్వతుడు, సర్వోత్తముడు, ఇంద్రియములకు మనస్సునకు గోచరింపని వాడు. ఆయనకి మన ఈ సెన్సెస్కి, మన మైండ్ అండ్ సెన్సెస్కి ఆయన అందడు. అలాంటి స్థితి అనమాట. ఈ మైండ్ అండ్ సెన్సెస్ పడిపోయిన తర్వాత, అంటే ఇంద్రియాలు మనస్సు ఎప్పుడైతే పడిపోతాయో అప్పుడు లోపల నుంచి ఆయన ఉద్భవిస్తాడు. అదే ఇందాక మనం ఉపదేశారం అని చెప్తాం కదా, రమణ మహర్షి అందులో చెప్తాడు అనమాట. మానసంతుకి మార్గనేకృతే నైవ మానసం మార్గార్ధవత్ అంటారు అనమాట. ఈ మనస్సు అంటే ఏంటి అని నువ్వు ప్రశ్నించినప్పుడు ఈ మనస్సు పడిపోతుంది. మానసంతుకి నైవ మానసం మార్గవ అహమయం కుతో భవతి కిన్వత. అంటే ఈ అహం అంటే ఏంటి, అహంకారం అంటే ఏంటి, జీవుడు అంటే ఏంటి అని నువ్వు ఎప్పుడైతే దాన్ని వెతకడం ప్రారంభిస్తావో, అహమయం అంటే మానసంతుకి మార్గనే కృతే నయోమానసం మార్గార్జవత్ అహమయం కుతో భవతి ఐపతత్యహం నిజ విచారణం. అప్పుడు ఆ అహంకారం అనేటువంటిది పడిపోతుంది అనమాట. అదే నిజమైనటువంటి విచారణ, అదే నిజమైనటువంటి అన్వేషణ.